హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. నమస్తే అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు పప్పు గోంగూర చేశాను. నేనైతే ఏ స్టైల్లో చేశానో వీడియో చూడండి. ఈ పప్పు గోంగూర రెస్టారెంట్లోని చేస్తారు కదా, ఆ విధంగా చేశాను. మన ఇంట్లోనే సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి కలరు అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎలా చేశాననేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందరూ వండుకుంటారు పప్పు గోంగూర, కానీ నేను ఏ విధంగా వండాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగానే వండుతారా, ఇంకా వేరేగా వండుతారా అనేది కామెంట్ చేయండి. చూడండి చాలా బాగుంది కదా వేడివేడిగా. ఇది ఇంకా వేడి రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా దీనికోసం నేను కొంచెం పప్పు తీసుకొని ఒక పావు గంట నానబెట్టి పక్కన పెట్టానండి, బాగా కడిగేసి. అందులోని కొంచెం పసుపు కూడా వేసా, కుక్కర్లో పెట్టుకొని పసుపు కూడా వేసాను. ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో వేయాలి, కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని కొంచెం బాగా కలుపుకొని, ఇంకా అందులోని కొంచెం కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. సాల్ట్ వేయకూడదండి. పప్పు ఎప్పుడైనా ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేస్తే పప్పు ఉడకదనమాట. సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. బ్యాచలర్స్ కూడా ఈజీగా వండుకునేటట్టు చూపిస్తున్నానండి. ఎవరైనా చాలా ఈజీగా వండుకోవచ్చు. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు, వాళ్ళు బ్యాచలర్స్, ఎవరికైనా చాలా ఈజీగా ఇలా వండుకునేటట్టు చేసాను చూడండి. చిన్న ఫ్యామిలీకి కొంచెమేనండి, ఎక్కువ వండి వేస్ట్ అయ్యేకంటే మనము ఎంతమంది ఉన్నాము, ఎంత తింటే సరిపోతుంది, ఎంతమందికి ఎంత అయితే సరిపోతుంది అన్నట్టు వండుకోవాలి, వేస్ట్ చేయకూడదు కదా. నేను కొంచెమే చేశానండి, మా కుటుంబానికి సరిపడ్డగా, స్మాల్ ఫ్యామిలీ. కారం కూడా వేసేసి జీలకర్ర కూడా వేయాలి. కారం అండ్ జీలకర్ర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉందండి, పుల్లగా గోంగూర. పులుపు సరిపడకపోతే చిన్న చింతపండు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. ఎందుకంటే చింతపండు కాకుండా మనకి గోంగూర పుల్లగా ఉంది అండ్ టమాటా కూడా వేసాం కాబట్టి పులుపు అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంది. వేడివేడి రైస్లో తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఓ ముద్ద ఎక్స్ట్రానే తినగలుగుతాము. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఉంచానండి. ఎందుకంటే టమాటా వేసాను, టమాటా వేసిన తర్వాత పప్పు కొంచెం తొందరగా కుక్ అవ్వదు కదా. ఒక 6 విజిల్ వరకు ఉంచాను పప్పు. ఇంకా పప్పు అయిపోయిందండి, పక్కన పెట్టేశాను. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని అందులోని 4 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి గార్లిక్ వేసి కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట, స్మాష్ అయిపోవాలి. చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకుంటే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీ అన్నమాట, చాలా ఈజీ. గోంగూర తిన్నా కూడా మంచిదని అంటారు కదండి ఒంటికి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా గోంగూర. ఇంకా బాగా కలిపేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే పడతాయండి, ఎందుకంటే పప్పులో వేసాం ఒక 4 పచ్చిమిర్చి, గోంగూరలో కూడా 4 పచ్చిమిర్చి వేసాం.
పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంది. ఇంకా గోంగూర బాగా స్మాష్ అయిపోయిన తర్వాత పప్పు, ఉడికిన పప్పు అందులో వేసేయాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ లేకపోతే థిక్గా అయిపోతుంది. కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. మరి థిక్గా కూడా అంత బాగుండదు, మరి పలుచగా కూడా బాగుండదు. వాటర్ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఏ వంట చేసినా కూడా కొంచెం పసుపు ఎక్కువగానే వాడతానండి. పసుపు, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవి మాత్రం ఎక్కువ వాడతాను నేను. మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు వంటలు. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఈ లాస్ట్లోనే సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఉడకవన్నమాట. పులుపు చింతపండు గోంగూర పులుపు, టమాటా పులుపు కాబట్టి ఫస్ట్ సాల్ట్ వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాను, ఆ వీడియో స్కిప్ అయింది. దానికి ఇంకా పోపు వేసుకోవాలి. పోపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లిపాయ అండ్ రెడ్ చిల్లీ, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినప్పప్పు బాగా పోపు వేసుకొని పప్పు గోంగూరలో వేసేసుకోవాలి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అయిపోయిందండి, పప్పు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నాన్ని పెట్టుకొని లాగించేయడమే. ఇంకా నేనైతే బ్రింజల్ ఫ్రై చేశాను, పాపడ్స్ కూడా వేపాను. సూపర్ లంచ్ అన్నమాట. చాలా బాగుంటుంది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఒక లైక్ అడుగుతున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.